ఇక అన్న చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు చాలా ఇష్టమైనటువంటి పండగ రాఖీ పండగ. మరి ఇక రాఖీ పండగ సమయం దగ్గర పడుతుంది. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరూ బేగం బజార్లో అయితే షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా అన్ని రకాల వస్తువులు దొరికేది బేగం బజార్లోనే. మరి గిరాకీ అయితే రాఖీ గిరాకీ అయితే షురు అయింది. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నామో చూస్తున్నాము. ఎందుకంటే సమయానికి అంటే ఏ పండుగకు తగ్గట్టుగా కూడా ఆ పండుగకు సంబంధించినటువంటి వస్తువులు బేగం బజార్లోనే ప్రజలకు అతి తక్కువ ధరలోనే కూడా సౌకర్యంగా దొరుకుతాయి. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము బేగం బజార్లోని ప్రతి గల్లీ గల్లీ కూడా ఇటు రాఖీలతో దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి తమకు అవసరమైనటువంటి రాఖీలను అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే బల్క్గా దొరుకుతాయి, తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి తమకు ఇష్టమైనటువంటి రాఖీలను తీసుకొని తమకు తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు కట్టుకోవడానికి ఇక్కడ మాకు అన్ని ధరలలో అందుబాటులో దొరుకుతాయి అంటున్నారు. మరి చూద్దాం, నిజంగా రాఖీలను అప్పటి నుంచి చాలా చూస్తున్నారు మేడం. మరి ఎట్లా అనిపిస్తుంది నిజంగా రాఖీల పండుగ అంటే? క్రమక్రమంగా పండుగల యొక్క మన ప్రాధాన్యత తగ్గుతుందంటారు. మరి అన్నా చెల్లెళ్లకు అక్క తమ్ముళ్ళకు మాత్రం రాఖీ ఇష్టమైన పండుగ. మీకు ఎట్లా ఉంది? ఇట్లా పండుగ అంటే ఇక అందరికి పండుగే కదా, ఇష్టంతోనే తీసుకోవడానికి వచ్చినాం. ఎంత కష్టమైనా ఎంత రేట్ అయినా కూడా అన్న కోసం అయితే అన్న కోసం తమ్ముళ్ళ కోసం అయితే తీసుకోవాలి కదా. ఎందుకంటే రాఖీ గిరాకీ చాలా పెద్ద ఎత్తున ఉందని అంటున్నారు. మరి మీకు ఎట్లా ఉంటుంది? పర్లేదు, ఇప్పుడు ఇక్కడైతే నాకు కొంచెం కొత్తగానే అనిపించినాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. చూడాలి. ఒకటి అయితే 100 రూపీస్ ఒకటి అన్నారు, అది తీసుకున్నాను. ఇంకా భయ్యా బాబీ రాఖీ తీసుకున్నాను. బాగానే ఉంది. ఎన్ని రాఖీలు కొనుక్కున్నారు ఇప్పటికి? ఇప్పటికైతే 25 30 ఉన్నాయి. అవి మీకు వచ్చే ఇన్కమ్ కూడా చాలా భారీగా ఎత్తునే ఉన్నట్టుంది. లేదు, దానికోసం ఎక్స్పెక్ట్ చేసి కాదు. పాప కూడా ఉంది, వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు కూడా మా అన్నలు అంటే ముగ్గురే ఉన్నారు, కానీ మా పాపకే ఉన్నారు చాలా మంది. సో పాప కోసం అని తీసుకున్నాం. మరి ఎందుకంటే కాలక్రమేణా మనం చూస్తున్నాం జనరేషన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఏ పండుగనైనా గుణంగా ఒకరోజు ఒక గంట మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా మీ జీవితంలో మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ కట్టిన సందర్భంగా మీకు ఎదురైనటువంటి అనుభూతి ఏంటి? అట్లా అంటే ఇదొక అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము పండుగ అని అయితే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇష్టంతోనే వెళ్తాం అంతే. అట్లా ఏం లేదు. మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ రాఖీ సందర్భంగా మీకు ఇచ్చినటువంటి సడన్ సర్ప్రైజ్ కాబట్టి గిఫ్ట్స్ కావాల్సి ఏమైనా ఉన్నాయా? సడన్ గా అంటే ఏమి లే, పండగకి మాత్రం దసరాకి మాత్రం మా ఫ్యామిలీ మొత్తానికి బట్టలు ఇప్పిస్తాడు మా అన్నయ్య. అందులో మీకు ఎన్ని వేలు ఇస్తారు? 1000 ఏం లేదు, నచ్చిన శారీ తీసుకో అని చెప్తాడు. అట్లా అందరికి ఇస్తాడు. మా 5 మెంబర్స్ అక్క చెల్లెళ్ళము, అందరికి చూసుకోవాలి కదా ఆయన. ఒక 2-3,000 అయితే ఇస్తాడు పక్క. కానీ మీ లైఫ్ లో మాత్రం మీకు రాఖీ స్పెషల్ అంటారు? స్పెషల్ కాదు, మా అన్నయ్య నాకు స్పెషల్ ఫస్ట్. ఇక దానికంటే ఇక పండుగ ద్వారా చూపిస్తాం. కొంచెం ఇష్టమైన రాఖీ తీసుకెళ్ళి అన్నయ్య కోసం తమ్ముడి కోసం అని స్పెషల్ గా తీసుకెళ్ళి కడతాము. ఇది చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కేవలం ఏదో నామమాత్రానికి మాత్రమే ఏదో బ్లడ్ రిలేషన్ కావచ్చు మేము రాఖీ కట్టక తప్పదు అని అంటారు. కానీ ప్రతి చెల్లెకు ప్రతి అన్నకు మాత్రం రాఖీ అనేది చాలా ఇష్టంగా కూడా తీసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది? ఎందుకంటే చాలా మంది ఎక్కడ లేని షాప్లంది కస్టమర్స్ మీ షాప్ లోనే ఉన్నారు. గిరాకీ ఉంది, ఓకే, మంచిగా ఉంది గిరాకీ. ఈ సంవత్సరం అయితే 3 days ఉంది కదా, ఇంకా బాగుంది. ఇప్పుడైతే వర్షం పడితే ప్రాబ్లం బాగా అవుతుంది. రేపు ఎల్లుండి అయితే మొత్తం 2 o'clock నైట్ 2 o'clock వరకు ఉంటుంది మన దగ్గర కస్టమర్. మొత్తం పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చేటట్టు కనబడుతుంది. నిజమేనా? ఉంటది, కంపల్సరీ ఉంటది. ఏ షాప్ కైనా ఇప్పుడు దగ్గర 300 షాప్స్ ఉన్నాయి ఈ ఓన్లీ గల్లీలో. అందరికి డబల్ అవుతుంది అమౌంట్, అందరికి అవుతుంది డబల్. ఫుల్ హ్యాపీ. ఎందుకంటే గతం మనం ఏ వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇట్లాంటి ఫెస్టివల్స్ కన్నా రాఖీల్లో వసూలు బాగా అవుతుంది. అలా ఏం లేదు, మన హిందూ ఫెస్టివల్స్ అన్ని దానికి అన్ని డబల్ అవుతాయి. ఇప్పుడు మేము గణేష్ డెకరేషన్ కూడా అమ్ముతాం, దాని కూడా సేమ్. అన్ని డెకరేషన్ ఐటమ్స్ లో మన ఫెస్టివల్స్ ఉంటే అన్ని దానికి డబల్ ఉంటుంది మనం. అలా ఏం లేదు, అది ఇది ఫెస్టివల్ అని పర్టికులర్ గా ఏం ఉండదు. రాఖీ పండుగ గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు
ఇప్పుడు ఏముందని రెగ్యులర్ ఇప్పుడు హోల్సేల్ కూడా చేస్తాం మేము. రిటైల్ అయితే ఇప్పుడు 4 to 5 days నుండి ఇలానే ఉంది కంటిన్యూస్గా, మంచిగా ఉంది. ఇంకా 2 days ఉంది, ఇలానే ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. చూస్తున్నాం, ఎందుకంటే షాప్ ఓనర్స్ కూడా చాలా మంది ఎగ్జైటింగ్ తో ఉన్నారు. ఎందుకంటే ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి మరి మాకు ఉన్నటువంటి పెట్టిన పెట్టుబడి కంటే 2 ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మేము దాదాపు రాత్రి 2 గంటల వరకు కూడా షాప్స్ ఓపెన్ చేసే ఉంచుతాము. ఎందుకంటే కస్టమర్లనే మేము దేవుళ్ళుగా భావిస్తాము, మాకు వచ్చినటువంటి గిరాకీ మాకు ఆదాయంగా ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మరి బేగం బజార్లో ఒకసారి మరి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా మంది కేవలం హైదరాబాదే కాదు, గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రాఖీలు కొనుగోలు చేయడానికి అయితే వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కొనేటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? మలక్పేట నుంచి వచ్చినాం. మలక్పేట కాలేడారా. ఇప్పటికైతే 400 కొన్నాము. 400 కొన్నారు. ఇంకా కొనలే. ఫ్యామిలీ మెంబర్స్ కా లేదంటే? లేదు, మా అన్నదమ్ములకి 3 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, మా మర్దన్లు, వదినే, మా పిన్ని కొడుకులు, వాళ్ళు మొత్తం 400 కొన్నారంటే మీకు ఇంకున్నటువంటి బలగం చాలా ఎక్కువ ఉంది అనమాట. నిజంగా రాఖీ పండుగ సందర్భంగా మీ ఫ్యామిలీతో మెంబర్స్ తోటి మీరు ఎట్లా స్పెండ్ చేస్తారు? వాళ్ళ సంతోషానికి ఏది పెట్టినా చాలు. వాళ్ళు బీదోళ్ళమే, మేము బీదోళ్ళమే. 101 పెట్టినా సరే, 11 రూపాయలు పెట్టినా సరే, అంతే కదమ్మ మనకు ఉండేది. మనం బంధం ఏది ఇచ్చినా చాలుతా అన్నదమ్ముళ్ళు. ఫ్యామిలీ మాది బీద ఫ్యామిలీ, ఉన్నోళ్ళం ఏం కాదు. అన్నల కోసం తమ్ముళ్ళ కోసం ఎంతైనా పెడతాంటారు. కరెక్ట్, అదైతే కరెక్ట్. ఎంతైనా పెడతాము. వాళ్ళు పెట్టని పెట్టకపోని మన ధర్మం పెట్టేది చేసేది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి మరి రాఖీ కోసం చూసారా, ఎక్కడి నుంచి అంటే చాలా దూరం నుంచి కూడా వస్తారు. అమ్మని మాట్లాడదాం, ఎట్లా అనిపిస్తుందమ్మా? నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. జయ శ్రీమన్నారాయణ. నేను జిఆర్ స్వామి భక్తురాలను. ఇక్కడ ఎక్కడి నుంచో మేము సనత్ నగర్ నుంచి ఇక్కడ రాఖీలు సెలబ్రేషన్ చేసుకోవాలని వస్తున్నానండి. చాలా చీప్గా ఉంటాయి ఇక్కడ బేగం బజార్లో. అంటే షాపులలో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం చీప్లో ఉంటే ఒక 100-200 అయినా తీసుకోవచ్చు అని వచ్చినామండి. రాఖీ పండుగ సందర్భంగా ఎంత మందికి రాఖీలు కడతారమ్మా? మీది మేము అన్నదమ్ములు ఉన్నారు కదండి చాలా మంది, పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, వాళ్ళందరికీ మేము అన్న వరుస అయిన వాళ్ళకి అందరికీ కడతాం అన్నమాట. మంచిగా వాళ్ళ దీవెనలు తీసుకోవాలి కదా, అన్నదమ్ముల దీవెనలు. ఓకే, ఎందుకంటే మీ జీవితంలో రాఖీ కోసం స్పెషల్ గా సనత్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు రాఖీలు కొనడానికి. ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు సంక్రాంతి ఉంటది, దసరా ఉంటది, మిగతా పండుగలు చాలా ఉంటాయి, కానీ రాఖీ పండుగ అనేది చాలా స్పెషల్ ఒక ఆడపిల్లకు. మీ జీవితంలో మీ పుట్టింటి నుంచి మీకు వచ్చినటువంటి అనుభూతి? అన్నదమ్ములు ఏది ఇస్తే అది తీసుకోవాలండి. మనము ఏది ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళకి రాఖీ కట్టడము చెల్లె బాధ్యత. వాళ్ళు ఏం తక్కువ పెడతారు, కానీ ఏం చెప్పుకుంటాం, చీర సారీ అన్ని పెడతారండి, బాగానే పెడతారు. ఇది మొత్తంగా చూస్తే మాత్రం బేగం బజారు చాలా వరకు మరి, ఎందుకంటే ఎక్కువ గిరాకీలు కూడా ఈ రోజే అవుతున్నాయి. 2 రోజుల సమయం ఉంది. మరి వీళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చెప్పండి, గిరాకీ మాత్రం చాలా ఫుల్ గా ఉంది. మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది 30 రూపాయలు రాఖీ ఉంది అలా, అంత పెద్ద రాఖీ 30 రూపాయలు అమ్ముతున్నా. సరే, మస్తు ఉంది, ఫుల్ హ్యాపీ. చూస్తే మాత్రం గిరాకీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి రాఖీలను ఎంత తక్కువ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రేట్లోనే మేము అమ్ముతున్నాము. ఇంకా 2 రోజుల సమయం ఉంది మా ఇన్కమ్ రెట్టింపు కావడానికి. అదేవిధంగా రాఖీ అనేది మాకు ఒక మంచి ఫెస్టివల్స్. ఇది కస్టమర్స్కే కాదు, వచ్చేటువంటి వారికి కూడా. అంటే రాఖీ అన్నా చెల్లెళ్ళ ప్రతీకమైన రాఖీ పండుగ సందర్భంగా కూడా బేగం బజార్ మొత్తం కూడా మహిళలతోటి కొంతవరకు కలకలలాడుతుందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బేగం బజార్, కొలుగూరి 24/7.